హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో స్మాల్ లెటర్స్ని అదేనండి ఇంగ్లీష్లో ఉన్నటువంటి స్మాల్ లెటర్స్ ఉంటాయి కదండి. ఈ స్మాల్ లెటర్స్ అనేవి ఎలా రాయాలి, ఏ విధంగా రాస్తే బాగుంటుంది అనే విషయాన్ని క్లారిటీగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పడం జరిగిందండి. దీన్ని చూసి ఈ క్యాలిగ్రఫీ పెన్తో ఎలా రాస్తే బాగుంటుంది, ఏ రకంగా రాస్తే నీట్గా కనిపిస్తుంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తూ మీకు అర్థమయ్యే విధంగా అన్నీ ఏ రకంగా కట్ చేస్తే నీట్గా వస్తుంది అనే విషయాన్ని క్లారిటీగా చెప్తూ రాస్తున్నానండి. ఇది చూసి బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఇది ఎలా రాయాలో చూద్దామా మరి. ఇక్కడ ఉండేటువంటి నా పేరుని రాస్తున్నానండి, వైబిఎస్ ఆర్ట్స్. అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదండి, మన ఛానల్ ద్వారా చాలా వీడియోస్ పెడుతూ ఉంటాం. అటువంటి వీడియోస్ని పైనుండే లెటర్స్ని ఎలా రాయాలి అనే క్లారిటీగా చూపిస్తున్నానండి. అది కూడా మన ఛానల్ అయిన వైబిఎస్ ఆర్ట్స్లో. చూద్దామా మరి. ఫస్ట్ కూడా ఏ అనే లెటర్ని స్మాల్ లెటర్ తీసుకుంటున్నమాట. దాని పైనుంచి కిందకి జాగ్రత్తగా ఇలా రాసామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా అయితే రాసామో అలాగే బి అనే లెటర్ని పైనుంచి కిందకి రాసి కింద నుంచి జాగ్రత్తగా లాగుతుందన్నమాట. చూడండి సి ఆకారంలో. అలాగే సి అనే లెటర్ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే ఈ లెటర్స్ని కరెక్ట్గా ఎలా రాస్తామో ఈ లెటర్స్ రాయడం ద్వారా నీట్గా కనిపిస్తుందన్నమాట. డి అనే లెటర్ చూడండి ఎలా కనిపిస్తుందో. అంటే ఇక్కడ మన పెన్నుతో రాసేటువంటి లెటరింగ్ కూడా ఇదే విధంగా ఉంటే కనుక అందంగా కనిపిస్తుందండి. అందువల్ల ఇక్కడ ఇండియన్ ఇంక్ కానీ మామూలు ఇంక్ కానీ ఈ పెన్నుతో జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా చేస్తే కనుక అందంగా కనిపిస్తుందన్నమాట. చూడండి ఈ అనేది ఎలా వస్తుంది అంటే పైకి కనిపించే లెటర్స్ అని పైకి రాస్తూ కిందకి కనిపించే లెటర్స్ అని కిందకి రాస్తూ జాగ్రత్తగా రాయాలన్నమాట. చూస్తున్నారా. ఇలా ఎప్పుడైతే నీట్గా రాసామో ఆ లెటర్స్ ద్వారా అందంగా కనిపిస్తుందండి. చూడండి జీ అనే లెటర్ ఎలా కనిపిస్తుంది, కిందకు వచ్చే లెటర్స్ పైకి వచ్చే లెటర్స్ ఉన్నాయి కదా, అంటే పై ఒత్తులు కింద ఒత్తులు అని చెప్తాను చూడండి, అలా కనిపిస్తాయి అన్నమాట. చూడండి అలాగే హెచ్ అనేది ఎలా వస్తుందో చూస్తున్నారా. అలాగే ఇక్కడ లెటరింగ్ అక్కడ కటింగ్ లెటర్ అనేది ఎలా కనిపిస్తుంది, ఇక్కడ ఐ అనే లెటర్ చూడండి ఎలా కనిపిస్తుందో. అలాగే జే జే అనే లెటర్ కూడా సేమ్ అదే విధంగా వచ్చిందన్నమాట. పైన ఒక చుక్క కింద పెట్టామన్నమాట. చూస్తున్నారా. అలాగే కే అంటే ఇక్కడ లెటర్స్ ఇంకా నీట్గా కనిపించాలి కాబట్టి కొద్దిగా క్లోజ్గా చూపిస్తున్నమాట. కే అనే లెటర్ ఎలా కనిపిస్తుందో చూడండి, ఎలా నీట్గా అర్థమయ్యే విధంగా జాగ్రత్తగా రాస్తామన్నమాట. అలాగే ఎల్, అలాగే ఎం చూడండి ఎం అనే లెటర్ ఎలా కనిపిస్తుందో. ఇలా మనకు కనిపించే లెటర్ బ్రష్తో కానీ అలాగే పెన్నుతో కానీ నీట్గా ఇలా రాస్తామన్నమాట. ఇలా ఎప్పుడైతే నేర్చుకుంటారో మీకు రాయడానికి కానీ అక్కడ అర్థం చేసుకోవడానికి కానీ బాగా అర్థమవుతుందండి. చూడండి అలాగే ఓ అంటే సి ఆకారాల టైప్లో నీట్గా రాస్తుందన్నమాట కిందకి. అంటే పైన రాయకుండా ఒక లైన్ కిందకి ఇడిచిపెట్టి జాగ్రత్తగా రాస్తుందన్నమాట. చూడండి ఆ సి ఆకార టైప్లో జాగ్రత్తగా రాస్తే ఓ అనే అక్షరం వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఓ తర్వాత పి చూడండి, పి తర్వాత క్యూ సేమ్ పికి ఆపోజిట్గా కనిపించే విధంగా జాగ్రత్తగా రాస్తుందన్నమాట. చూడండి ఇలా ఎప్పుడైతే ఇలా రాసామో పిక్యూ అనేది జాగ్రత్తగా కనిపిస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఆర్ అనే లెటర్ చూడండి ఇలా కటింగ్ అనేది వస్తుందన్నమాట. అలాగే ప్రతి ఎస్ అనే లెటర్ కానీ ఇలా కనిపిస్తున్న లెటర్స్ అన్నీ జాగ్రత్తగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇలా ప్రతి లెటర్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఈ డయాగ్రామ్ అనేది చాలా అందంగా కనిపిస్తుందండి. చూడండి టీ అని కానీ అలాగే యూ అంటే 20 ఇక్కడ ఉండేటువంటి ఏ నుంచి జెడ్ వరకు అనే లెటర్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయి, ఆ లెటర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయం మీకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ లెటరింగ్ నీట్గా చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా. అలాగే వి అనే లెటర్ని కూడా రాసామండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ప్రతి లెటర్ని అందంగా రాయడం ద్వారా ఇక్కడ ఉండేటువంటి లెటరింగ్ అనేది బాగా కనిపిస్తుందండి. ఇలా ప్రతి లెటర్లో ఉన్నటువంటి అక్షరాలను జాగ్రత్తగా చూసుకుంటూ మనం నేర్చుకుంటే కనుక ఏ నుంచి జెడ్ వరకు అన్ని అక్షరాలు నీట్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఆడ ఎక్స్ అనే లెటర్ని జాగ్రత్తగా ఎలా చూపిస్తున్నామో అంటే ఇక్కడ ఎక్స్ అనే లెటర్ని జాగ్రత్తగా చూపించడం ద్వారా అక్కడ నీట్గా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వై అనే లెటర్ చాలా మోడల్స్ ఉన్నాయండి. అంటే జీ అనే మోడల్లో రాయొచ్చు, ఇలా కిందకి కటింగ్ ఇవ్వచ్చు, ఈ రకంగా చేయొచ్చు అన్నమాట. జెడ్ అనే లెటర్ ఇలా కంప్లీట్ అవుతుందండి. ఈ విధంగా ఈజీ మెథడ్లో రాయొచ్చు అన్నమాట. చూసారు కదండి. ఇలా ప్రతి లెటర్ని అందంగా రాయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ లెటర్స్ అన్నిటి ద్వారా మీరు ఎంతో కొంత వర్క్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నామండి. అలాగే నారాయణ అనే లెటర్ని ఎలా రాస్తున్నాను చూడండి. చూసారుగా ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు లెటర్సింగ్ అంటే ఏబిసిడీలని నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి.
ఇంకా ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ వైబీఎస్.